వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఓం శివశక్తి పీఠం శంభాల నగరంలో నూతనంగా నిర్మించిన 30 దివ్య ఆలయాల విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు వేద మంత్రోచ్చారణలు, ప్రత్యేక పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి. మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కన్యక పూజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారులను అమ్మవారి స్వరూపాలుగా భావించి పాద పూజ చేసి నూతన వస్త్రాలు, మంగళ ద్రవ్యాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ భగవంతుని ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో 2015 జనవరి 26న 84 దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఓం శివశక్తి పీఠం సంపాలనలో 84 దేవతామూర్తుల్ని మనం ప్రతిష్ఠించి అప్పటి నుండి కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు, నిత్య అన్నదానంతో ఈ యొక్క క్షేత్రం అంతా కూడా ఈ ప్రాంతంలో భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ ఆధ్యాత్మిక నగరంగా వెలిసింది. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మరొక కొన్ని దేవాలయాలు కూడా నిర్మాణం, అంటే గతంలో అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేశాం. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే దశమహావిద్యలు, 10 దశమహావిద్యల అమ్మవార్ల ఆలయాలు, 7 సప్తమాతృల ఆలయాలు, అలాగే 36 అడుగుల కాలభైరవుడి విగ్రహం, 36 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం, దాంతోపాటు రాజరాజేశ్వరి, నాగదేవత, మరొక ప్రత్యంగిరాదేవి, రాజరాజేశ్వరి, రాధాకృష్ణులతో కూడినటువంటి ఒక మంచి వారాహీదేవి టెంపుల్. వారాహీదేవుడు కూడా 5 ముఖాలతో కూడినటువంటి వారాహీదేవి, 5 ముఖాలు 10 చేతులతో ఉన్నటువంటి వారాహీదేవి రాజ్యాధికారాన్ని చేపట్టాలి అని అంటే ఆ శక్తియుక్తులు ప్రసాదించి రక్షణ కవచంలో పనిచేసే అమ్మవారు వారాహీదేవి అని అంటారు. మనకి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులకు కూడా ఆ యొక్క వారు ప్రయాణం చేయడానికి ప్రచార రథానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. అలాంటి వారాహి వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు, ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపంతోనే ఇక్కడ మనం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా సదాశివమూర్తి, చండికాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే దానికి ఒక అమ్మవారైనటువంటి ఏకైక అమ్మవారు చండికాదేవి అని అంటారు. ఆ చండికాదేవి అమ్మవారిని కూడా ప్రతిష్ఠిస్తున్నాం. దాంతోపాటు సదాశివుడు అని అంటే జనరల్గా తలలతో ఉంటారు. కింద మొదటి వరుస తలలు వచ్చి 9 తలలు ఉంటాయి. నవగ్రహాలు కూడా ఆధీనంలో ఉన్నాయి అని చెప్పడానికి 9 తలలు ఉంటాయి. తర్వాత 5 తలలు ఉంటాయి. అవి పంచభూతాలకు నిదర్శనంగా. రెండో తరంలో 3వ వరుసలో వచ్చేసి 3 ముఖాలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు స్వరూపం అయినటువంటి నేను అని చెప్పి పైన ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల అవి మనకి మొత్తం అంతా కూడా ఈ యొక్క చరాచర జగత్ అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా నా దగ్గర ఉంది. సృష్టి, స్థితి, లయ 3 నా దగ్గర ఉన్నాయని చెప్పడానికి సదాశివమూర్తి ఉంది. ఆ యొక్క స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తుంది. మూడోది రాజ్యాధికారం రావాలి అని అంటే, రాజ్యాధికారం రావాలన్నా, రాజపూజ్యం రావాలన్నా రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణానుగ్రహం ఎవరికైనా సరే అవసరం ఉంటుంది. అలాంటి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు ఉదయం ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత సోమవారం నాడు 29వ తేదీన మహాకుంభాభిషేకం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క టైంలో ఉత్తరాయణ పుణ్య కాలం వెళ్ళిపోతుంది కాబట్టి దక్షిణాయనం వచ్చేస్తుందని చెప్పి హడావిడిగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఎంతో చాలా మంది రాజనగరం నియోజకవర్గంలో చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. వారందరినీ వ్యక్తిగతంగా పిలవలేకపోయాం. అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ ఇన్విటేషన్ ద్వారా కానీ పిలవలేకపోయాం.
ఎందుకంటే సడన్గా మా యొక్క గురువు గారు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోతే మళ్ళీ ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్న అన్నారని చెప్పి పెట్టేస్తున్నాము. ఈ సంవత్సరం కార్తీక మాసంలో మాత్రం ఆయుధ మహాచండీ యాగం అనే కార్యక్రమం మాత్రం ఈ యొక్క క్షేత్ర ప్రాంగణంలో జరగబోతుంది. 108 గుండాలతో 360 మంది ఋత్వికులతో ఎలక్షన్లు చేశాము. దాకా 3 పెంచి ఈసారి ఆ యాగాన్ని మళ్ళీ చేయబోతున్నాం. అప్పుడు మహా కుంభాభిషేకం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కుంభాభిషేకం చేస్తున్నాం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఇప్పటికే మన గౌరవ శాసనసభ్యులు ఆధ్యాత్మికవేత్త దొత్తుల బలరామకృష్ణ గారు గాదరాడ గ్రామంలో 54 దేవాలయాల సమూహాన్ని నిర్మించి ఈ గ్రామాన్ని ఇప్పటికే పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ శాసనసభ్యులు దొత్తుల బలరామకృష్ణ గారు. ఇదే ప్రాంగణంలో మరిన్ని దేవాలయాలు అంటే మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందుబాటులో లేని మరికొన్ని దేవాలయాలు అంటే రాజశ్యామలు కానీ, సదాశివుడు కానీ, వారాహి కానీ మరికొన్ని ఉపదేవాలయాలు ఇదే ప్రాంగణంలో నిర్మించి ఉన్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు ఇక్కడ విశిష్టమైన పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసి ఈ విగ్రహాలు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 27వ తేదీన ఈ గుళ్ళు విగ్రహాలన్నీ కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద ఎత్తున అత్యంత శోభాయమానంగా వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ నెల 29వ తేదీన మహాకుంభాభిషేకం కూడా ఉంది. సమయం తక్కువగా ఉన్నందువల్ల గౌరవ శాసనసభ్యులు దొత్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమి మన కుటుంబ సభ్యులను ఎవరిని పిలవలేకపోయారు. అన్యదా భావించొద్దని కూటమి తరపున ఇది మన గౌరవ శాసనసభ్యులు దొత్తుల బలరామకృష్ణ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఈ భక్తి కార్యక్రమాల్లో తమ వంతు పాల్గొని ఇచ్చేసి ఈ స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని, అలాగే ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ విజ్ఞప్తం చేస్తున్నాం. ఇంతటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన మా ప్రీతమ నాయకులు ఆధ్యాత్మిక దొత్తుల బలరామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా తప్పుగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం.